అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో చాలామంది ఈపీఎస్ 95 పెన్షనర్లు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. పెన్షన్ నియమాలు, ఉపసంహరణ షరతులు, జీతం పరిమితులు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లకు సంబంధించిన ప్రశ్నలు అనిశ్చితిని సృష్టిస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ఒక అధికారిక వివరణ ఏమి మారిందో, ఏమి మారలేదో స్పష్టం చేయడానికి సహాయపడింది. ఈ సమాచారం రిటైర్డ్ రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మీడియాతో పంచుకున్న ఒక అధికారిక ప్రకటనపై ఆధారపడి ఉంది. ఆయన ఈపీఎఫ్, ఈపీఎస్ మరియు ఈడీఎల్ఐ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఇటీవలి సవరణలను వివరించారు. ఆయన వివరణ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్ల నుండి అధికారిక వాస్తవాలను వేరు చేయడానికి సహాయపడుతుంది. వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లకు పదవీ విరమణ అంటే కేవలం నెలవారీ పెన్షన్ అందుకోవడం మాత్రమే కాదు. అది ఇంటి ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, మందులు నిర్వహించడం మరియు కుటుంబ సభ్యులకు అండగా నిలవడం వంటి వాటికి సంబంధించినది. ప్రతి అధికారిక అప్డేట్ ముఖ్యమైనది, ఎందుకంటే ఒక చిన్న విధాన మార్పు కూడా ఆర్థిక భద్రతను ప్రభావితం చేయగలదు. అధికారిక వివరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్, ఈపీఎస్ మరియు ఈడీఎల్ఐ పథకాలకు సవరణలను పరిచయం చేస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇవి పూర్తిగా కొత్త పథకాలు కావు, కాని దశాబ్దాల నాటి నిబంధనలను ఆధునికీకరించి నేటి అవసరాలకు మరింత అనువుగా మార్చడానికి ఉద్దేశించిన సవరణలు. పదవీ విరమణకు ముందే ప్రావిడెంట్ ఫండ్ పొదుపులు అయిపోకుండా చూసుకుంటూనే సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ సవరణల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. మీడియాతో సంభాషణ సందర్భంగా శ్రీజల్గం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ గణాంకాల ప్రకారం చాలామంది ఉద్యోగులు చాలా తక్కువ ప్రావిడెంట్ ఫండ్ నిల్వలతో పదవీ విరమణ చేస్తున్నారని, ఎందుకంటే ఏళ్ల తరబడి పదేపదే డబ్బు విత్డ్రా చేసుకోవడం వల్ల వారి పొదుపులు తగ్గిపోయాయని వివరించారు. అనేక సందర్భాల్లో 50,000 రూపాయలు కంటే తక్కువ నిల్వలతో పదవీ విరమణ సెటిల్మెంట్లు జరిగాయి మరియు కొన్ని ఖాతాలలో 10,000 రూపాయలు కంటే తక్కువ కూడా మిగిలి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందించడమే ప్రావిడెంట్ ఫండ్ యొక్క అసలు ఉద్దేశ్యం కాబట్టి ఇది ఆందోళనలను రేకెత్తించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పదవీ విరమణ వరకు పీఎఫ్ నిల్వలో కొంత భాగం సురక్షితంగా ఉండేలా చూడటమే ఈ సవరించిన ఫ్రేమ్వర్క్ లక్ష్యం. కొత్త విధానం ప్రకారం సభ్యులు సాధారణంగా ఆమోదించబడిన ప్రయోజనాల కోసం తమ అర్హతగల మొత్తంలో 75% వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే సుమారు 25% పదవీ విరమణ పొదుపుగా భద్రపరచబడుతుంది. ఈ నిబంధన ప్రధానంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తున్నప్పటికీ సామాజిక భద్రతా విధానాలు ఏ దిశగా పయనిస్తున్నాయో ప్రస్తుత పెన్షనర్లు అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రభుత్వం ఉద్యోగ కాలంలో పూర్తి ఉపసంహరణలను ప్రోత్సహించడం కంటే దీర్ఘకాలిక పదవీ విరమణ రక్షణను బలోపేతం చేయడానికి స్పష్టంగా ప్రయత్నిస్తోంది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి మరో ముఖ్యమైన స్పష్టీకరణ ఉంది. గతంలో వేర్వేరు ప్రయోజనాల కోసం వేర్వేరు సేవా కాలాలు అవసరమయ్యేవి. ఇది చాలామంది ఉద్యోగులకు ఈ ప్రక్రియను గందరగోళంగా మార్చేది. సవరించిన నిబంధనలు ఈ షరతులలో చాలా వాటిని మరింత ఏకరీతి అర్హత చట్టం కిందకు తీసుకురావడం ద్వారా సరళీకరిస్తాయి. ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితంలో ఒకటికంటే ఎక్కువసార్లు ఇళ్లను కొనుగోలు చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించి గృహ సంబంధిత ఉపసంహరణలు కూడా మరింత ఆచరణాత్మకంగా మారాయి. ఉద్యోగులు తమ ఉద్యోగాలను విడిచిపెట్టిన విషయంలో ఒక ముఖ్యమైన మార్పును కూడా కమిషనర్ వివరించారు. గతంలో 2 నెలలపాటు నిరుద్యోగులుగా ఉన్న తర్వాత చాలామంది కార్మికులు తమ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోగలిగేవారు. అయితే వారిలో చాలామంది కొద్దికాలానికే తిరిగి ఉద్యోగంలో చేరారని అధికారిక రికార్డులు చూపించాయి. ఈ ధోరణి కారణంగా ఒక వ్యక్తి ఉద్యోగ జీవితం ముగిసేలోపు పదవీ విరమణ పొదుపు పూర్తిగా అయిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం రక్షణ చర్యలను ప్రవేశపెట్టింది. మీడియా సమావేశంలో చర్చించిన మరో ముఖ్యమైన అంశం ఆధార్ ప్రామాణీకరణ. పేర్లు,
పుట్టిన తేదీలు, లింగం మరియు గుర్తింపు వివరాలకు సంబంధించిన పొరపాట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఆధార్ ధృవీకరణ మరియు ముఖ ప్రామాణీకరణను ప్రోత్సహిస్తోంది. వివరణ ప్రకారం దీనివల్ల సభ్యులు తమ రికార్డులను పదేపదే సరిదిద్దుకోవాల్సిన అవసరం లేకుండా వేగవంతమైన, సులభమైన సేవలను పొందగలుగుతారు. పెన్షనర్లకు పెన్షన్ సంబంధిత సేవల కోసం అవసరమైనప్పుడు ఆధార్, బ్యాంకు వివరాలు మరియు కేవైసీ సమాచారం అప్డేట్గా ఉండేలా చూసుకోవాలని ఇది ఒక హెచ్చరిక కూడా. ఇప్పుడు ప్రతి ఈపీఎస్ పెన్షనర్ సమాధానం కోరుకుంటున్న ప్రశ్న వచ్చింది. కనీస ఈపీఎస్ పెన్షన్ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందా? ఇంటర్వ్యూలో వివరించిన అధికారిక ప్రకటన ప్రకారం సమాధానం లేదు. దేశవ్యాప్తంగా పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు చాలా సంవత్సరాలుగా కనీస ఈపీఎస్ పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది ఉద్యోగులు పింఛను ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ఈపీఎస్ జీతం పరిమితిని 15,000 రూపాయలకు మించి పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ విషయంపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. అదేవిధంగా ఎక్కువ మంది ఉద్యోగులు పింఛను ప్రయోజనాలను పొందేందుకు వీలుగా ఈపీఎస్ జీతం పరిమితిని 15,000 రూపాయలకు మించి పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ విషయంపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. ఈ వివరణ చాలా ముఖ్యం. ఎందుకంటే పింఛను ఇప్పటికే పెంచారని లేదా తుది ఆమోదం లభించిందని అనేక సోషల్ మీడియా పోస్టులు, ఫార్వర్డ్ చేసిన సందేశాలు చెబుతూనే ఉన్నాయి. అధికారిక వివరణ ఆ వాదనలకు మద్దతు ఇవ్వడం లేదు. ఈపీఎస్ 95 పింఛనుదారులకు చెప్పే సందేశం చాలా సులభం. వదంతులను నమ్మవద్దు. వైరల్ అయ్యే ప్రతి సందేశాన్నిగానీ, అనధికారిక యూట్యూబ్ శీర్షికనుగానీ నమ్మవద్దు. పింఛను మొత్తాలు, అర్హతా షరతులు లేదా పథకం నిబంధనలు మారాయని భావించే ముందు ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ జారీ చేసిన అధికారిక ప్రకటన కోసం ఎల్లప్పుడూ వేచి ఉండండి. అదే సమయంలో పింఛనుదారులు కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చు. ఆధార్ మరియు బ్యాంకు వివరాలను అప్డేట్గా ఉంచుకోండి. సరైన కేవైసీ రికార్డులను నిర్వహించండి. ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలను అనుసరించండి. ముఖ్యమైన పింఛను పత్రాలను భద్రపరచుకోండి. భవిష్యత్ ప్రకటనల కోసం విశ్వసనీయమైన మూలాలతో అనుసంధానమే ఉండండి. ఇటీవలి సవరణలు ప్రధానంగా పారదర్శకతను మెరుగుపరచడం, విధానాలను సరళీకరించడం మరియు దీర్ఘకాలిక సామాజిక భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. అయితే కనీస నెలవారీ పింఛను పెంచడం మరియు వేతన పరిమితిని సవరించడం వంటి ఈపీఎస్ 95 పింఛనుదారుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లు ఇంకా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి ఉన్నాయి. పదవి విరమణ చేసిన ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మీడియాతో పంచుకున్న అధికారిక వివరణ నుండి గ్రహించవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ప్రస్తుతానికి కనీస ఈపీఎస్ పింఛను పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాని పింఛనుదారుల ఆందోళనలు రికార్డులో ఉన్నాయి మరియు ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లు భవిష్యత్తులో సానుకూల పరిశీలనను పొందుతాయని చాలామంది ఆశిస్తూనే ఉన్నారు. అప్పటివరకు పుకార్లను కాకుండా అధికారిక నోటిఫికేషన్ల ద్వారా సమాచారం తెలుసుకోవడమే మీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సురక్షితమైన మార్గం. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద కామెంట్ చేయండి మరియు వాస్తవ ఆధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.